హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం గరుడ పురాణంలో చెప్పిన లక్షణాలు ఉన్న అబ్బాయి మరియు అమ్మాయి జీవితంలో ఎలా ఉండబోతున్నారో తెలుసుకుందాం. ఎవరికైతే కర్లీ హెయిర్ ఉంటుందో ఆ వ్యక్తి ఫారెన్లో చనిపోతాడు, సో మీరు ఫారెన్లో జాగ్రత్తగా ఉండండి. ఎవరి పురుషాంగం చిన్నదిగా ఉంటుందో అతను కోటీశ్వరుడుగా బ్రతుకుతాడు మరియు ఎక్కువ కాలం జీవిస్తాడు, కానీ తక్కువ సంతానం కలుగుతుంది. ఎవరికైతే పురుషాంగం పెద్దదిగా ఉంటుందో అతను డబ్బు పట్ల గర్వంగా ఉంటాడు. ఎవరికైతే వృషణాలు అసమానంగా ఉంటుందో అతనికి మగ సంతానం కలుగుతుంది. ఎవరికైతే పురుషాంగం చిన్నదిగా ఉంటుందో అతనికి మగ సంతానం కలుగుతుంది. ఎవరి మణికట్టు పొడవుగా ఉంటుందో అతను చాలా ఏళ్లు బతుకుతాడు. మూత్రం విసరించినప్పుడు ఎవరైతే శబ్దం చేస్తాడై అతను పేదవాడుగా మిగిలిపోతాడు. వీర్యం ఎండిపోయినప్పుడు ఒక వ్యక్తి పేదవాడు అవుతాడు మరియు వీర్యంలో పువ్వుల సువాసన ఉన్నప్పుడు అతను రాజు అవుతాడు. అందులో తేనె వాసన ఉన్నప్పుడు అపారమైన సంపదలను పొందుతాడు. వీర్యంలో చేప వాసన ఉన్నప్పుడు అతనికి కొడుకు పుడతాడు. మాంసం వాసన ఉన్నప్పుడు అతను జీవితంలోని వివిధ విలాసాలను అనుభవిస్తాడు. ద్రాక్షారసం వాసన వచ్చినప్పుడు అతను పూజారి అవుతాడు. బూడిద వాసన వచ్చినప్పుడు అతను పేదవాడు అవుతాడు. తన లైంగిక సంపర్కాన్ని త్వరగా ముగించిన వ్యక్తి దీర్ఘకాలం జీవిస్తాడు. అతని లైంగిక సంపర్కం ఎక్కువ కాలం ఉంటుంది. అతను స్వల్పకాలికుడు. కుండ లాంటి పొట్ట ఉన్నవారు ధనవంతులు అవుతారు. నాభి లోపల ముడతలు ఉంటే అది వ్యక్తికి ప్రాణాపాయం కలిగిస్తుంది. పదునైన సరిదంతాలు కూడా అత్యంత శుభప్రదమైనవి. ఎర్రటి నాలుక కూడా అత్యంత శుభప్రదమైనది. నీలం మరియు పొడవైన నాలుక కూడా ఉత్తమమైనది మరియు తెల్లటి అంగిలి సంపద నాశనాన్ని సూచిస్తుంది. ఒక కొడుకు తన తల్లి ముఖాన్ని కలిగి ఉన్నాడు. చాలా కష్టాలను అనుభవిస్తాడు. ధనవంతుడు గుండ్రని ముఖం కలిగి ఉంటాడు మరియు పేదవాడు పొడుగ్గా ముఖం కలిగి ఉంటాడు. విచారకరమైన ముఖాలు ఉన్నవారికి పుత్రులు లేరు. జీవితంలోని అన్ని విలాసాలను ఆస్వాదించే పురుషులలో అత్యంత సంతోషకరమైన వ్యక్తి లేత, సన్నని మరియు అందమైన గడ్డాలు కలిగి ఉంటాడు. ఒక దొంగ మందపాటి, పొట్టి మరియు కాషాయ రంగు గడ్డాలు కలిగి ఉన్నాడు. పాపాత్ములు ఎరుపు మరియు కఠినమైన గడ్డాలు కలిగి ఉంటారు. దుష్టులకు చిన్న చెవులు ఉంటాయి. బల్లెము వంటి చెవులు కలిగిన వారు రాజులవుతారు. చెవులపై వెంట్రుకలు ఉన్నవారు త్వరగా చనిపోతారు. పెద్ద చెవులు ఉన్న వ్యక్తులు రాజులు మరియు ధనవంతులు అవుతారు. వేలాడే మరియు కండగల చెవులు ఉన్న వ్యక్తులు కూడా రాజులుగా మారతారు. చిలుక వంటి ముక్కు ఉన్నవాడు సంతోషంగా ఉంటాడు. సన్నటి ముక్కు ఉన్న వ్యక్తి ఎక్కువ కాలం జీవిస్తాడు. పొడవాటి ముక్కు ఉన్న వ్యక్తి అదృష్టాన్ని అనుభవిస్తాడు. ఒక దొంగ ముక్కు చదునుగా ఉంటుంది. చదునైన ముక్కు మరణం మరియు దురదృష్టాన్ని కూడా సూచిస్తుంది. మూలల్లో కొద్దిగా వంపుతో తామర రేకుల వంటి కళ్ళు ఉన్న వ్యక్తులు జీవితంలోని అన్ని విలాసాలను ఆనందిస్తారు. పాపాత్ములకు పిల్లిలాగా కళ్ళు ఉంటాయి మరియు దుష్టులు గోధుమ రంగు కళ్ళు కలిగి ఉంటారు. అదృష్టవంతులు ముదురు నీలం కళ్ళు కలిగి ఉంటారు. చల్లని చర్మం కలిగినవారు జీవితంలోని వివిధ వస్తువులను ఆస్వాదిస్తారు. ఎత్తుగా ఉన్న నాభిని పొందినవారు తక్కువ కాలం జీవిస్తారు. అసమానమైన కనుబొమ్మలను పొందినవారు పేదవాడు అవుతాడు. పొడవాటి కానీ సంబంధం లేని కనుబొమ్మలు సంపదను సూచిస్తాయి. ఎత్తైన, శంఖం వంటి మరియు కఠినమైన ముందరి తల పేదరికాన్ని సూచిస్తుంది. నుదుటిపై ఉండే 3 రేఖలు 100 సంవత్సరాల ఆయుష్ను సూచిస్తాయి. 4 పంక్తులు 95 సంవత్సరాల పాటు గొప్ప మరియు దీర్ఘాయువును సూచిస్తాయి. ఏ రేఖ లేకున్నా 90 సంవత్సరాల దీర్ఘాయువు సూచిస్తుంది. నుదిటిపై గీతలు తెగిపోతే మనిషికి నైతిక క్రమశిక్షణ లోపిస్తుంది. రేఖలు వెంట్రుకల వరకు విస్తరించి ఉంటే ఒక వ్యక్తి 80 సంవత్సరాల పాటు జీవిస్తాడు. 5, 7 లేదా 6 పంక్తులు ఉంటే ఒక వ్యక్తి 50 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ జీవిస్తాడు. వారు ముదురు నీలం రంగులో ఉంటే ఒక వ్యక్తి 40 సంవత్సరాలు జీవిస్తాడు మరియు అవి కనుబొమ్మల వరకు విస్తరిస్తే ఆ వ్యక్తి 30 సంవత్సరాలు జీవిస్తాడు. వీడియో ముగింపు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.
తదుపరి వీడియోలో కలుద్దాం.